నమస్తే బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు జంగిల్ టాక్స్. ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, మన చింటూ గాడు. అబ్బా ఏం ఇంట్రో ఇచ్చినవరా భీమన్న, స్పెషల్ గెస్ట్ అంట. నిన్న ఆ ఏనుగు వచ్చినప్పుడు కూడా గిట్లనే అంటివి కదా. ఒరేయ్, పాడ్కాస్ట్ లో మర్యాదగా మాట్లాడు. నేను అడవికి రాజుని తెలుసా? రాజువా? మరి ఈ కుర్చీలో ఇరికిపోయినట్టు ఎందుకు కూర్చున్నావు? నీ జోలు చూడు ఎట్లుందో, ఉతకని దుప్పటి లెక్క. మస్తు కామెడీ చేస్తున్నావు. నీ పంచాయతీ ఆపురా బాబు. నీ ముఖం చూడు, మాడిపోయిన మినపట్లు ఎక్కుంది. అసలు నిన్ను లోపలికి ఎవడు రానిచ్చిండు? ఎవడు రానిస్తాడు? నీ ఫ్యాన్సీ సింహమన్న బోర్ కొట్టుండు, కొంచెం ఎంటర్టైన్ చెయ్య. వీడితోని పెట్టుకుంటే నా పరువు పోతది. సర్లే గాని ఆ పక్కున్న గిటార్ ఎందుకురా నీకు? వాయిస్తావా ఏంది? నీ కోసం ఒక పాట రాసిన. అడవిలోన ఒక సింహం, దాని పేరు భీమ్. ముఖం చూస్తే డ్రమ్. రేయ్ ఆపురా నీ పైత్యం. ఇంకో మాట మాట్లాడితే గుద్దుతా చూడు. సరేరా, ఆ సోద ఆపు. అసలు ఈ మధ్య అడవిలో ట్రెండ్ ఏంది నాకేం అర్థమైతలే. నీకెట్లా తెలుస్తుందన్నా? నువ్వు ఉండేది ఆ గుహలో. బయట ఏం జరుగుతుందో తెలుసా? నిన్న ఆ జింక పిల్ల ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తే దానికి మిలియన్ లైక్లు వచ్చినాయి. నీకేమో ఆ అరుప తప్ప ఇంకేం రా. రేయ్, నేను కింగ్ రా. నాకు లైకులు షేర్లు అవసరం లేదు. నా గంభీరమే నా బ్రాండ్. ఓరి నీ బ్రాండ్ తగలయ్యా. మొన్న పొద్దుగాల చూసినా కదా, స్విగ్గీ వాడు లేట్ గా వచ్చిండని వాడి మీద అరుస్తున్నావు. అడవికి రాజు అయ్యుండి వేటకు పోకుండా ఆన్లైన్ లో మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటావా? ఛీ, నీ బతుకు చెడా. అది అది నాకు కాలు నొప్పిరా, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు, అందుకే ఆర్డర్ పెట్టిన. కథలు చెప్పక భీమన్న. వర్క్ ఫ్రమ్ ఫారెస్ట్ అని సాకులు చెప్తున్నావు కానీ నీకు బద్ధకం ఎక్కువైంది. ఆ తోక రేయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్ను ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తా చూడు. వద్దులే అన్న, నా వంటి నిండా ఎముకలే, నీ పళ్ళు ఇరిగిపోతాయి. తెలుగు వాయిస్ అయినా మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం. ఆగు. మన స్పాన్సర్ అడవి హెర్బల్ ఆయిల్ గురించి 2 ముక్కలు చెప్పు. దీంతో పెట్టుకుంటే నాకు బీపీ గ్యారంటీ. కట్ చేయండి రా బాబు. షో కట్ చేయండి. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ మారికోత గెస్ట్ తో మీ ముందు ఉంతా. బాయ్ బాయ్. నాకు వేటకు టైం అయ్యింది. అంటూ కన్ను కొడుతూ నా ఫస్ట్ వేట ఈ కోతిగాడే.